ప్రభునందు నాకు అత్యంత ఆత్మలైన మీ అందరికీ ప్రభునామాను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఏమిటంటే, ఈ ప్రపంచంలో అత్యధిక శక్తి కలిగిన అంశము ఏదైనా ఉంది అంటే అది మారిన మనస్సు మాత్రమే. మారిన మనస్సుకి అత్యద్భుతమైన శక్తి ఉంది. ఒక వ్యక్తి తన మనస్సును మార్చుకోగలిగితే ఆ వ్యక్తి చూసే ఆశీర్వాదం కానీ, ఆ వ్యక్తి అనుభవించే ఆత్మీయ స్పర్శ కానీ, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మీయ సామర్థ్యం కానీ ఒక్కసారిగా మారిపోతాయి. ఏం మార్చుకోవాలి అంటే మనస్సు మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో మనస్సు మారిన వ్యక్తి ఏదైనా చేయగలడు. మనస్సు మార్చుకోవాలి. ముందు ఎలా మారుతుందండి మనసు? ఏం చేస్తే మారుతుంది? ఎలా మార్చుకోగలుగుతాం మనస్సుని? దానికి ఒక అద్భుతమైన ఉపమానాన్ని నా యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఏంటంటే ఉపమానం, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు మంచిగానే తండ్రి చాటున పెరుగుతున్నాడు. చిన్న కుమారుడు మాత్రం నాకు ఆస్తిని ఇచ్చే, నాకు రావాల్సిన వాటే ఇచ్చే అని అడిగాడు. వెంటనే తండ్రి ఏం బదులు చెప్పలేదు. తను అడిగింది వెంటనే చేశాడు. తన ఆస్తిని తనకి ఇస్తాడు. 3 వాటాలు వేసి, ఒక వాటా తండ్రి ఉంచుకున్నాడు, ఒక వాటా పెద్ద కుమారుడికి ఇచ్చేశాడు, ఒక వాటా చిన్న కుమారుడికి ఇచ్చాడు. ఈ వాటా తీసుకున్న ఈ వ్యక్తి వాటన్నిటినీ డబ్బులుగా మార్చుకొని ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి, ఒక పట్టణ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం చేసి ఈ ఆస్తిని అంతా నష్టపోయాడు. సడన్గా తను ఏ దేశానికైతే వెళ్ళాడో, ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో అక్కడ ఒక్కసారిగా కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వస్తుందో అక్కడ రేట్లు పెరిగిపోతాయి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మన డబ్బులతో ఆహారాన్ని కొనుక్కోలేని పరిస్థితి కరువు ప్రాంతంలో. తన దగ్గర ఉన్న డబ్బు తన ఆహార అవసరాలకు సరిపోలేదు. వెంటనే ఏం చేశాడంటే, ఒక పందులు మేపే ఒక కాపరి దగ్గర పనికి ఒప్పుకున్నాడు. ఆ పందులు మేపుతున్న ఆ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి జాయిన్ అయ్యి ఏం చేస్తున్నాడంటే ఆ పందులను కాస్తున్నాడు. కానీ ఎంత పందులను కాస్తున్నా సరే, ఏ మనిషికైనా సరే 3 సార్లు ఆహారం తినాలి. 3 పూట్ల 4 వేళ్ళు లోపలికి వెళ్ళాలి. తనకు ఆహారం లేదు. ఏమనుకున్నాడంటే, ఈ పంది పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టును తిని కడుపు నింపుకుందామని ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో ఆ పంది ఈ పందిని ఏం చేసిందంటే గుద్దేసింది. ఆ పంది ఈ పందిని గుద్దింది. గుద్దగానే ఈ పందికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. అప్పుడు దాకా ఈ పందికి ఏమి లేదు, బుద్ధి లేదు. ఆ పందికి ఏముంది? బుద్ధి ఉంది. ఒరే, మేము తినే పొట్టురా ఇది, మేము తినే పొట్టు నువ్వు వచ్చి తింటానంటావేటి పంది అని చెప్పేసి పళ్ళు మంది అన్నింది. వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి రాగానే వాడు అనుకున్న మాట ఏంటంటే, ఏంటి నేనేంటి, నా లెవెల్ ఏంటి, నాకున్న హోదా ఏంటి, నా తండ్రికి ఉన్న స్థానం ఏంటి, నా తండ్రి అంటే అనేక మంది పనివారికి ఏం కలుగుతుందంటే 3 పూట్ల ఆహారం దొరుకుతుంది. నేనేంటి పందులు పొట్టు తినే పరిస్థితికి దిగజారిపోయాను. నా తండ్రి ఇంటి దగ్గర ఉన్న పనివారికి పంచపర్ష పరవానాల, నాకు పందులు పొట్ట. నా తండ్రి ఇంట్లో ఉన్నవారు అందరికీ 3 పూట్ల ఆహారమా, నాకు ఇక్కడ 1 పూట కూడా ఆహారం దొరకదా? నా తండ్రి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ప్రతి క్షణం తండ్రితో ఆ సకల సౌకర్యాలు అనుభవించే అవకాశం ఉందా? నాకేమో ఈ పందుల పెంటలో, ఈ పందుల రొచ్చులో, ఈ పందుల షెడ్లో ఎంత దిగజారిపోయాను నేను, ఎంతగా కిందకి వెళ్ళిపోయింది నా పరిస్థితి. నేను నిజంగా పరలోకానికి వ్యతిరేకంగా నా తండ్రి ఎదుట పాపం చేశాను. ఈ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం నేను చేసుకోలేనిది. వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, నీ కుమారుని నన్ను అనిపించుకోవడానికి నాకు ఎట్టి పరిస్థితిలో ఏ యోగ్యత లేదు
కాబట్టి నీకు దాసుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అని నా తండ్రి ఇంటిలో కుమారుడిగా కాదు ఒక పనివాడిగా మళ్ళీ జాయిన్ అవుతాను. ఒకసారి ఊహించండి కుమారుడి యొక్క యోగ్యత. తన తండ్రి ఇంట్లో కుమారుడి స్థానంలో ఉండాల్సిన వాడు ఒక్కసారిగా పనివాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తన తండ్రి ఇంట్లో తన తండ్రి సింహాసనం పక్కనే కూర్చోవలసిన వాడు పనివాళ్ళతో కలిసి ఆ సకల పరిచర్యలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన తండ్రి ఇంటి దగ్గర భోజనపు బల్ల మీద తన అన్న తన తండ్రి తను కలిసి కూర్చొని అద్భుతమైన ఆహార వంటకాలను ఆరగించే అంత ధన్యత ఉన్నవాడు ఈసారి ఆహారాలని ఆరగించే స్థితిలో కాకుండా ఆహారాన్ని వడ్డించే స్థితిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తన స్థాయి, తన అంతస్తు ఒక్కసారిగా ఒక్కొక్క మెట్టు దిగజారిపోతూ వచ్చింది. దీని అంతటికీ కారణం ఎక్కడుందయ్యా అని అడిగితే నా ఆస్తి నాకు ఇచ్చే అన్న దగ్గర ఉంది. నా ఆస్తి నాకు ఇచ్చే. తండ్రి ఏమన్నా అడ్డు చెప్పాడా? ఏంట్రా నీ ఆస్తి ఏంటి, నా ఆస్తి ఏంటి, ఇది మన ఆస్తి, ఎంత ఎదిగితే మాత్రం, ఎంత రొక్కలు వచ్చేస్తే మాత్రం, ఎంత గడ్డాలో మీసాలు వచ్చేస్తే మాత్రం నీకు అంత ఇచ్చేయాలా అని మందలించాల్సింది. కానీ ఏ తండ్రి? ఈ తండ్రి మందలించే తండ్రి కాదు. మందలించలేదు అతన్ని. సాధారణంగా మనకి తెలుగులో కుమారుల మీద 2 సామెతలు ఉంటాయి. ఏంటంటే అవి పండిత పుత్ర పరమ సొంట. పండిత పుత్ర పరమ సొంట. పండితుడు కడుపున ఎవరు పుడతారట? పరమ సొంట పుడతాడట. అంటే మొద్దు ఎదవ పుట్టేస్తాడట. అతనేమో పండితుడు, సకల శాస్త్రాలని అభ్యసించేవాడు, సకల జ్ఞానాన్ని కలిగినవాడు, సకల ప్రశ్నలకి జవాబులు తెలిసినవాడు. అలాంటి ఒక తత్వవేత్త దగ్గర ఒక జ్ఞానవంతుడికి, ఒక పండితుడికి ఎలాంటి వాడు పుట్టేస్తాడట? పరమ సొంటడు పుట్టేస్తాడట. వాడికి ఏమీ రాదు. కొంతమంది అనువంశికత ప్రభావం వల్ల ఏమవుతారంటే తండ్రి చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళ తండ్రికి ఉన్న తెలివితేటలకే వీడు చదువుకే అసలు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇదేట్రా బాబు, ఆయనేమో అంత పండితుడు, అంత జ్ఞానవంతుడు, ఈడేటి సరిగ్గా మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాడు, అక్షరం కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు, సరిగ్గా రాయలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. వీళ్ళ తండ్రి ఏమో అందరికీ చదువు చెప్పేవాడు. ఇలాంటి పండితుడికి ఇలాంటి పరమసొంట పుట్టేసేడేటి? అదొక తీరి. రెండో తీరి, పులి కడుపున పిల్లి పుడుతుందా, పులి కడుపున పులే పుడుతుంది. ఇది రెండో తీరి. ఫస్ట్ తీరి ఏంటి? పండిత పుత్ర పరమసొంట, అంటే పండితుడికి పరమసొంటడు పుడతాడు. రెండోది, పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పిల్లి పుడుతుందా? పుట్టదో. ఏం పుడుతుంది? పులే పుడుతుంది. పండితుడైతే పండితుడే పుడతాడు. ఒక ఏ క్లాస్ మనిషి అయితే ఏ క్లాస్ మనిషి బయటకు వస్తాడు. ఒక అద్భుతమైన వక్త కుమారుడిగా పుడితే ఆ వ్యక్తి కూడా అద్భుతమైన వక్తగా మారచ్చు. ఒక జ్ఞానవంతుడు కుమారుడిగా పుడితే అతను కూడా జ్ఞానవంతుడిగా మారే అవకాశాలు ఉన్నాయి. మరి ఈయన ఒక ధనవంతుడు, ఒక వ్యాపారి, ఒక అద్భుతమైన పరిస్థితిలో రాణించేవాడు, అనేక మంది పని వాళ్ళని కలిగిన వాళ్ళు. ఎంత అద్భుతమైన వ్యాపారి తన కడుపుని ఎలాంటి వాడు పుట్టేశాడంటే పరమ సొంటడు పుట్టేశాడు. దీన్ని మన పరలోకపు తండ్రికి అన్వయిద్దాం. ఏంటంటే ఆయన మన పరలోక తండ్రి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడికి మనం ఎలాంటి వాళ్ళం పుట్టామంటే పాపాత్ములం పుట్టాం. ఆ పరిశుద్ధుడికి అనంతలోకాల్లో ఉండి ఈ భూమిని ఏలే ఆ రాజుకి ఎలాంటి వాళ్ళు పుట్టారంటే బానిస జాతి పుట్టేసింది, పాపాత్ములు పుట్టేశారు. ఒక వ్యక్తి తిన్న పండు వల్ల ఒక పాపపు సంతానం మొదలైపోయింది. ఆ పరిశుద్ధుడిని అంటుకోవాలంటే వీళ్ళు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. కానీ వీళ్ళు ఎలా ఉంటున్నారు? పాపాత్ములుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఈ పరిశుద్ధుడి దగ్గరికి ఈ పాపాత్ములు ఎలా వస్తారు అంటే వాళ్ళ మనస్సు మారినప్పుడు. అర్థమైతే కొట్టు, లేకపోతే మాని. నువ్వు ఏం రియాక్ట్ అవ్వకపోతే నీకేం అర్థం కాలేదనుకుంటాను నేను. నా పరమ తండ్రి దగ్గరికి ఎలా వస్తారు అంటే మీరందరూ మీ మనస్సుల్ని మార్చుకున్నప్పుడు మాత్రమే మీరు కూడా ఎలా మారుతారంటే ఆ పరిశుద్ధుడి యొక్క లక్షణాలను మీరు కూడా సంతరించుకోగలుగుతారు.
అందుకే నేను ఈరోజు అంటున్నాను, మారిన మనస్సుకున్నంత శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. నీ మనస్సు మారితే, నీ మనస్సును నువ్వు మార్చుకోగలిగితే, అవును నేను పాపిని, అవును నేను దోషిని, అవును నేను దుర్మార్గుణ్ణి, నా తండ్రి ఎదుటే నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఈ పాపికి తగిన శిక్ష నేను అనుభవించాల్సిందే. కానీ ఒకవేళ నువ్వు మనస్సు మార్చుకొని నీ తండ్రి దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చి ఆయన దగ్గర మోకరించగలిగితే, ఆయన ఇంకా నిన్ను పట్టుకొని ముద్దు పెట్టే అంత ప్రేమ కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇంకా అదే ప్రేమతో ఉన్నాడు. ఏం రావాలి అంటే నీ మనస్సు మారాలి, అంతే. తన తండ్రిని అడిగాడు, అయ్యా నా ఆస్తి నాకు ఇచ్చే అని అడిగాడు. తండ్రి ఏమన్నాడో వెంటనే ఇచ్చాడు. మనకు కూడా మన దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. మనం స్వార్థంగా అడిగినా, అందులో లోకానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా సరే, స్వార్థం కోసం అడిగినా సరే వాటిని ఇచ్చేస్తాడు. అవి ఇచ్చేయడం వల్ల ఎవరు నాశనం అయిపోతారంటే నువ్వు నాశనం అయిపోతావు. ఆ దేవుడు బాగానే ఉంటాడు, తండ్రి బాగానే ఉన్నాడు, పెద్ద అన్నయ్య బాగానే ఉన్నాడు. ఎవడు నాశనం అయిపోయాడు? చిన్న కుమారుడు మాత్రమే నాశనం అయిపోయాడు. దేవుడు నేను అడిగింది ప్రతిదీ ఇచ్చేస్తున్నాడు కదా అని అడిగింది ప్రతిదీ పొందుకొని ఆత్మీయంగా దిగజారిపోయిన వాళ్ళు అనేక మంది దేవుని సంఘంలో. అప్పుడు దాకా ఒక భక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా ఆత్మీయంగా అడుగులు వేస్తున్నవారు, ఎప్పుడైతే ఆశీర్వాదంలో ఒక అడుగు వెళ్తున్నారో వెంటనే ఒక పతాక స్థాయికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆత్మీయ స్థాయి ఎంతగా దిగజారిపోయిందంటే భ్రష్టులైపోయిన కుటుంబాలు అనేకమైనవి క్రైస్తవ్యంలో కనబడతాయి. ఆశీర్వాదం చూసిన తర్వాత భ్రష్టులైపోయారు. సొలొమోను ఆశీర్వాదం చూసిన తర్వాత భ్రష్టుడైపోయాడు. సంసోను ఆశీర్వాదం చూసిన తర్వాత భ్రష్టుడైపోయాడు. సౌలు ఆశీర్వాదం చూసిన తర్వాత భ్రష్టుడైపోయాడు. అలా అనేక మంది ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత భ్రష్టులైపోయిన కుటుంబాలు కోకోలుగా బైబిల్ గ్రంథంలోనూ నిజ జీవితంలోనూ చాలా కనబడతాయి. కానీ మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో ఉండి అనుభవించగలిగితే, పెద్ద కుమారుడికి కూడా వాటా వచ్చింది. పెద్ద కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి ఎందుకయ్యా నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావు, నాది కూడా నీదే కదా, నీ వాటా నీది, నా వాటా కూడా ఎవరిదే? నీదే. 2 వాటాలు నీవి, అంతా నీదే కదా. ఎందుకింత ఆశీర్వాదం అంటే పెద్ద కుమారుడు ఎవరితో ఉండిపోయాడు? ఆశీర్వాదంలో ఉన్నా తండ్రితోనే ఉండిపోయాడు. చిన్న కుమారుడు మాత్రం ఆశీర్వాదం రాగానే రెక్కలు వచ్చిన పక్షిలా బయటికి వెళ్ళిపోయాడు. రెక్కలు ఓడగొట్టేశాడు దేవుడు. ఆ రెక్కలు హఠాత్తుగా ఓడగొట్టేశాడు. వెంటనే కింద పడిపోయాడు. అయ్యయ్యయ్యయ్యో, నా పని వాళ్ళు చక్కగా 3 పూటలా తింటున్నారే, నా పని వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారే, నా పనోళ్ళు పని బాగుంది, నా పని ఏటెలా అయిపోయింది, నా జీవితం ఏటెలా అయిపోయింది, నా బ్రతికేటెలా తగలడిపోయింది. చిచ్చిచ్చి, నేను ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు, నా తండ్రి ఇంటిలో ఆయనకు కుమారుడిగా ఉండకపోయినా సరే ఒక దాసుడిగైనా ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని తన మనస్సును మార్చుకొని బయలుదేరాడు ఈ చిన్న కుమారుడు. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక్కసారిగా తన జీవితం అలా చూస్తుండగానే మారిపోయింది. ఎప్పుడైతే తన మనస్సు మారిందో తన దేహం తను ఆపలేదు, అక్కడున్న పందులు తను ఆపలేకపోయాయి, అక్కడున్న యజమాని తను ఆపలేకపోయాడు, అక్కడున్న కరువు అతన్ని ఆపలేకపోయింది, అక్కడున్న వస్త్రహీనత అతన్ని ఆపలేకపోయింది, అతనికున్న సిగ్గు అతన్ని ఆపలేకపోయింది, అతనికున్న భయం అతన్ని ఆపలేకపోయింది, ఏమీ అతన్ని ఆపలేకపోయాయి. ఆగకుండా వచ్చేసాడు తండ్రి దగ్గరికి. ఏమున్నా సరే ఇంకా మనసు మారిపోయింది. నేను ఎలా ఉండడానికి వీల్లేదు. తండ్రి ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఉంటాడో ఒకసారి ఊహించండి. తండ్రి మొహం మీదే నీకు నాకు సంబంధం లేదు, నా ఆస్తి నాకు రాసిచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ అదే తండ్రి ఇంటికి ఎలా వెళ్ళాలి? ఈ పందులు రొచ్చుతో, ఈ కంపుతో, ఈ వస్త్రహీనతతో, డబ్బులన్నీ తగలడిపోయిన సిగ్గుతో, తండ్రి ఏమంటాడో అనే భయంతో ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకొని వెళ్ళాలి ఈ వ్యక్తి.
ఈ ఫీలింగ్స్ ఏమీ లేవు అతనికి. ఏ ఫీలింగ్ ఉందంటే మారిన మనస్సు మాత్రమే అతనికి ఉంది. ఈ మారిన మనస్సు తండ్రి దాకా చేర్చింది. ఏది అతను ఆపలేకపోయాయి, ఏమీ అతను ఆపలేకపోయాయి. ఎప్పుడైతే అతని మనస్సు మారిందో తనకున్న స్థితి, తనకున్న పరిస్థితి, తనకున్న ఆర్థికం, తనకున్న ఆత్మీయం అన్నీ ఒక్కసారిగా మారిపోయి తండ్రి దగ్గరికి పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నాడు. కానీ తండ్రి మాత్రం అతని కోసం ఎదురు చూస్తూ మార్గం వైపు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పటికైనా తప్పు తెలుసుకుని నా కోసం వస్తాడు అని మార్గం వైపు ఆశగా చూస్తున్నాడట తండ్రి. నా తండ్రి కూడా అలాగే చూస్తున్నాడు, మార్గం వైపు ఆశతో. ఈరోజు కాకపోతే రేపు వస్తాడు, ఈరోజు కాకపోతే ఎల్లుట వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిన వాడే నా కుమారుడు. నన్ను విడిచిపెట్టి ఉండే వ్యక్తి కాదు. ఏనాటికైనా తను తప్పు తెలుసుకొని వస్తాడు, ఏనాటికైనా తను చేసింది పాపమని ఒప్పుకొని వస్తాడు, ఏనాటికైనా తన మనస్సును మార్చుకుంటాడు, నా ముద్దు బిడ్డగా మారుతాడు అనే ఆశతో చూస్తున్నాడు. వెంటనే వచ్చేసాడు, తన్ను పట్టుకున్నాడు. అయ్యా, నేను నీ ఎదుటి పాపం చేశాను, పరలోకానికి ఎదుటిగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని పాపాన్ని ఒప్పుకున్న తర్వాత నీకు దాసుడిగా ఉండాలనుకుంటున్నాననే మాట తండ్రి చెప్పనివ్వలేదు. మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? ఏమనుకున్నాడు అతను? నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశాను, నేను నీ కుమారుడిగా అనిపించుకోవడానికి యోగ్యత కాదు, నేను నీకు ఎలా ఉంటాను అంటే ఒక పనివాడిగా, ఒక దాసుడిగా, ఒక దాసిగా ఉంటాను అని చెప్పాల్సిన వాడు చెప్తుంటే ఎవరు ఆపేస్తున్నారు? తండ్రి ఆపేస్తున్నాడు. ఎందుకు ఆపేస్తున్నాడు? అతని మనస్సును మార్చుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. పాపిగా ఉండాల్సిన వాడిని పాపిగా ఉంచట్లేదు ఆయన, పరిశుద్ధుడిగా మార్చేస్తున్నాడు. దాసుడిగా ఉండాల్సిన వాడిని దాసుడిగా ఉంచట్లేదు ఆయన, కుమారుడు స్థాయికి ఇచ్చేస్తున్నాడు. నరకంలో ఉండాల్సిన వాడిని నరకంలో ఆపేయట్లేదు ఆయన, పరలోక రాజ్యం వరకు లాక్కొస్తున్నాడు, తన సింహాసనం వరకు. ఎందులో ఉంది ఇదంతా అంటే మారిన మనస్సులో మాత్రమే ఉంది ఈ శక్తి. ఇలాంటి శక్తి దేనికైనా ఉందండి ఈ లోకంలో? మారిన మనస్సుకు మాత్రమే ఉంది ఈ అద్భుతం. ఈరోజు ఒక్కటే మనస్సును మార్చుకోగలిగితే, మన మనస్సును మార్చుకోగలిగితే దాసులుగా ఉండాల్సిన మనల్ని ఆయన కుమారులుగా మారుస్తాడు. పాపులుగా ఉండాల్సిన మనల్ని పరిశుద్ధుల గుంపులో చేరుస్తాడు. రిక్తులుగా, దాసులుగా, పనివారిగా, ఎందుకు పనికిరాని వారిగా ఉండాల్సిన మనల్ని పనికొచ్చే పాత్రలుగా మార్చి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశపెడతాడు. ఇదంతా దేనిలో ఉందంటే మారిన మనస్సులో మాత్రమే ఉంది. వెంటనే అంటాడు, పాపాన్ని ఒప్పుకున్న వెంటనే వీడికి ప్రశస్తమైన వస్త్రాన్ని తెచ్చి కట్టండి, ఒక మంచి ఉంగరాన్ని పెట్టండి, ఒక కొవ్విన తోడును కొయ్యండి, పండగ చేయండి. పండగ పరలోకంలో ఎప్పుడో తెలుసా పండగ? నీ మనస్సు మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చి మోకరించి నీ పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు ఆ పరలోకంలో పండగ, పండగ వాతావరణం. ఈరోజు నేను చెప్పే సత్యం ఒకటే, నీ మనస్సు మారితే, నీ మనస్సు ఒక్కటి మార్చుకో చాలు. అది ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్న సమస్త శక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చి నీ కార్యాన్ని అద్భుతంగా నడిపించేస్తుంది. అతని మనస్సు మారింది, వెళ్ళిపోయాడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈసారి ఎలా మారిపోయాడు అంటే దాసుడుగా ఉండాల్సిన వాడు ఒక్కసారిగా కుమారుడిగా మారిపోయాడు. పండగ జరుగుతుంది, వాయిద్యాలు వాయిస్తున్నారు, అద్భుతమైన హడావిడి జరుగుతుంది లోపల. ఇంత హడావిడికి కారణం, ఇంత సందడికి కారణం, ఇన్ని వాయిద్యాలు మోగడానికి కారణం, తన తండ్రి మళ్ళీ సంతోషించడానికి కారణం, తన తండ్రి మళ్ళీ పండగ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ నా కుమారుడు తప్పిపోయి మళ్ళీ దొరికాడు, ఈ నా కుమారుడు లోకంలో కలిసిపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, ఈ నా కుమారుడు తన పాపాన్ని తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు, ఈ నా కుమారుడు తన దోషాన్ని తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు, తప్పిపోయి మళ్ళీ దొరికాడు, తన మనస్సు మార్చుకొని వచ్చాడు. అందుకని మీరేం చేయండి రా అంటే పండగ చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి ఒకసారి. పండగ చేయండి, పండగ చేయండి. తప్పిపోయి
దొరికాడు. ఒక వ్యక్తి ఇంకొక మాట అంటాడు, చనిపోయి బ్రతికాడు. చనిపోయాడు. అతను చనిపోయాడా? బతికుండగానే తండ్రిని ఆస్తి పంపకాలు ఎప్పుడు చేసుకుంటారండి? ఆస్తి పంపకాలు ఎప్పుడు చేసుకుంటారు? మన తెలుగులో ఒక మంచి మాట ఉంటుంది, తదానంతరం. తదానంతరం అంటే వీలునామా అది రాసేటప్పుడు, నా తదానంతరం నా ఆస్తి అంతా నా మనవడికి చెందును, నా మనవరాలికి చెందును, నా పెద్ద కుమార్తెకి చెందును, నా పెద్ద కుమారుడికి ఈ ఫ్లాట్ చెందును, ఈ కారు నా చిన్న మనవడికి చెందును అని వీలునామా రాస్తారు. తదానంతరం జరిగే పనులు అవన్నీ. బతుకుండగానే తండ్రిని చంపేసిన కొడుకు ఇతను. బతుకుండగానే నీ వాటా నువ్వు తీసుకో, నా వాటా నాకు ఇవ్వి. ఒరే నేను నీ తండ్రినిరా. పోనీ తండ్రి ఏం అడ్డు చెప్పలేదు, వాటా ఇచ్చేసాడు. ఆ తండ్రితో ఏమన్నా ప్రేమగా ఉన్నాడా? తనతో కొంతకాలం బతికాడా అంటే తన తండ్రితో ఉండడానికి తను ఏమాత్రం ఇష్టపడలేదు. తన దారి తను చూసుకున్నాడు. దుర్వ్యాపారం చేత తన ఆస్తి అంతా పాడు చేసేసుకున్నాడు. పండిత పుత్ర పరమ సొంట. కానీ మన అప్లికేషన్ ఏంటి? మన అది కాదు. పులి కడుపున ఎప్పుడు ఎవడు ఉండాలి? పులే ఉండాలి. రోషం కలిగిన దేవుడికి ఎవడు ఉండాలి? రోషం కలిగిన వాడే ఉండాలి. పరిశుద్ధుడికి ఎవడు ఉండాలి? పరిశుద్ధుడు మాత్రమే ఉండాలి. నీతిమంతుడికి ఎవరు ఉండాలి? నీతిమంతుడు మాత్రమే ఉండాలి. ఆ నీతిమంతులుగా మనం మారాలి అంటే, ఆ పరిశుద్ధులుగా మనం మారాలంటే, ఆయన కుమారులుగా మనం మారాలంటే, ఆయనకి వారసులుగా మనం మారాలి అంటే, వారసుడిగా ఉండాలి అంటే ఒక్కటే ఆప్షన్, మనసు మార్చుకో. ఎంతకాలం మారకుండా ఉంటుంది యదవ మనసు? మార్చు ఈరోజు. ఏం మారితే ఏమైందయ్యా? దానికి ఉన్నంత శక్తి భూమి మీద దేనికి లేదు. అద్భుతమైన శక్తి కలిగింది నీ మనస్సు మారితే. అద్భుతాలు చేయగలుగుతావు. ఈరోజు అద్భుతంగా దైవజనులు వాడబడుతున్న చాలామంది ఎవరంటే ఒకప్పుడు దేవుణ్ణి వదిలేసిన వాళ్ళే. మీకు తెలుసా, మన యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికా దేశాలు సంయుక్త రాష్ట్రాలు కానీ అందులో వాడబడుచున్న చాలామంది దైవజనులు సాక్ష్యాలు వినండి ఎప్పుడైనా. ఆ సాక్ష్యాలు విన్నప్పుడు ఎంత దుర్మార్గున్నా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటనిపిస్తుంది. ఎంత పాపాత్ముడిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు అనిపిస్తుంది. ఎంత మానసిక ఉన్మాదిని దేవుడు తన బలిపీఠం మీద నించోబెట్టి ఎంత బలంగా ఎలా వాడుకుంటున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఒకప్పుడు పాపాత్ములే, వాళ్ళందరూ ఒకప్పుడు ద్రోహులే, వాళ్ళు ఒకప్పుడు లోకానుసారులే. అయినా సరే ఒకానొక టైం వచ్చేసరికి వాళ్ళు ఎలా మారారంటే, మనస్సు మార్చుకొని మారు మనసు కలిగి దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి దేవునితో కుమారులు అనిపించుకొని ఈరోజు బలంగా వాడబడుచున్నారు అనేక మంది దైవజనులు. వాళ్ళందరూ మనస్సులు మార్చేసుకున్నారు. ఒకప్పుడు ఒక దైవజనుడు కొత్త నిబంధన గ్రంథంలో అనేకమైన పత్రికలు రాశాడు. ఆయన ఒక విరోధి, క్రీస్తు విరోధి, తీవ్రవాది. క్రీస్తు అంటేనే చంపేసేవాడు, యేసు అంటేనే బలిచ్చేసేవాడు. అలాంటి ఉన్మాది, అలాంటి తీవ్రవాది, అలాంటి ఉగ్రవాది ఏం మార్చుకున్నాడయ్యా అంటే తన మనస్సును మార్చేసుకున్నాడు. నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అంటే ఏం మారిపోయింది అతనికి? కళ్ళు బయలుగంపోయాయి, కళ్ళు మూసుకుపోయే, మనసు ఏమైపోయింది? మనసులో ఉన్న ఆత్మీయ నేత్రాలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలతో యేసుని చూశాడో ఇంకేది చూడబుద్ధి లేదు అతనికి. మొత్తం ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం రౌండేసి పారేశాడు. ఎంతమందికి సువార్త చెప్పేశాడో పౌలు, ఎన్ని పత్రికలు రాశాడో, సువార్త పరిచయాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళిపోయాడో. ఇదంతా ఎలా జరిగింది అంటే తన మనస్సును మార్చుకోవడం వల్ల. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలన్నా, దేవునికి కుమారుడిగా మారాలన్నా, నీ జీవితంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది కానీ ఆనందం ఉండట్లేదు చాలామందికి. ఇంటి నిండా అన్ని వస్తువులు ఉంటున్నాయి, ఇంటి నిండా అన్ని వనరులు ఉంటున్నాయి, కానీ ఆనందం ఉందా అయ్యా అంటే ఆనందం ఉండట్లేదు. ఏదో వెలితి, ఏదో లోటు, ఏదో అసంతృప్తి, ఆ లోటు, ఆ వెలితి ఎప్పుడు పోతుందంటే నీ మనస్సు మారిపోయినప్పుడు. నీకు సమృద్ధి
లేమిలో కూడా కలిమిని అనుభవించే స్థాయికి దేవుడు నేను తీసుకువెళ్తాడు. జైల్లో ఉండి ఊరిక పాటలు పాడేస్తున్నారట. అప్పుడు దాకా ఏం తిన్నారంటే చెంపదెబ్బలు, చివాట్లు, బెత్తాలతో దెబ్బలు తిన్నారు. వీళ్ళకి పాటలు వస్తున్నాయట. ఎలా వస్తున్నాయో బాబు పాటలు మీకంటే? సమృద్ధి. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే. అంతా కోల్పోయినా సరే సమృద్ధి అనుభవమే. అంతా వదిలేసినా సమృద్ధి, అంతా నష్టపోయినా లాభమే. ఎప్పుడు అంటే నీ మనస్సు మారినప్పుడు. ఈరోజు అన్నిటినీ మార్చుకుంటున్నాం. మన పేరు మార్చుకుంటున్నాం, మన ఊరు మార్చుకుంటున్నాం, మన ఇంటి పేరు మార్చుకుంటున్నాం, మన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటున్నాం, మన హెయిర్ స్టైల్ మార్చుకుంటున్నాం, మన ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డెకరేషన్ మార్చుకుంటున్నాం, మనం వాడే బైక్ మార్చుకుంటున్నాం, అన్నీ మార్చుకుంటున్నాం. మనం బట్టలు కొనుక్కునే షాపులు మార్చుకుంటున్నాం. కొంతమంది అయితే మనుషుల్నే మార్చేస్తున్నారు, అది వేరే విషయం. ఇన్ని మార్చుకుంటున్నాం, కానీ ఏం మార్చుకోవట్లేదట. ఏది మార్చుకోవట్లేదు? మనసు మార్చుకోవట్లేదు. అదొకటి మార్చే ఈరోజు మార్చే. నా మనస్సు నీ కొరకే దేవా, నా మనస్సు నీ కొరకే, నీ కొరకు బ్రతుకుతా, నీ కుమారుడిగా అనిపించుకుంటా. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.